అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి మాట అంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలకు వేదవాక్కుగా ఉండేది. కానీ డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఆ పరిస్థితి తలకిందులైంది. ముఖ్యంగా అంతర్జాతీయ వివాదాలు, యుద్ధ వాతావరణం నెలకొన్న సమయాల్లో ఆయన చేసే వ్యాఖ్యలు అటు మిత్ర దేశాలను, ఇటు శత్రు దేశాలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. గతంలో వైట్ హౌస్ నుండి వెలువడే ప్రతి ప్రకటన అత్యంత వ్యూహాత్మకంగా, వాస్తవాలకు దగ్గరగా ఉండేది. అయితే ట్రంప్ హయాంలో వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యత లభిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు తాను మధ్యవర్తిత్వం వహించడం వల్లే యుద్ధం ఆగిపోయిందని ఆయన చేసిన ప్రకటన ఇందుకు ఒక నిదర్శనం. వాస్తవానికి భారత్ తన అంతర్గత విషయాల్లో ఏ దేశం జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసినప్పటికీ ట్రంప్ మాత్రం తనదైన శైలిలో క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించడం దౌత్య వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇటువంటి ఏకపక్ష ధోరణి వల్ల అమెరికా చెప్పే మాటలకు అంతర్జాతీయ వేదికలపై క్రమంగా విలువ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల విషయంలోనూ ట్రంప్ అనుసరిస్తున్న తీరు మరింత అయోమయాన్ని సృష్టిస్తోంది. ఇరాన్ అగ్రనేతలపై లేదా ఆ దేశ సైనిక చర్యలపై ఆయన చేసే ట్వీట్లు, ప్రకటనలు క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా ఉంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ చేస్తున్న ఆరోపణలను ఇరాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. పైగా ఆయన మాటల్లో స్థిరత్వం లేకపోవడం వల్ల ఏది నిజమో, ఏది అతిశయోక్తో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ ఒప్పందాల నుండి ఏకపక్షంగా వైదొలగడం, ఆపై చర్చలకు సిద్ధమని ప్రకటించడం వంటి చర్యలు అమెరికా దౌత్య నీతిపై నమ్మకాన్ని సడలిస్తున్నాయి. ఒక దేశాధినేతగా వ్యవహరించాల్సిన పరిణతి కంటే ఒక వ్యాపారవేత్తగా లాభ నష్టాల బేరీజులు వేస్తూ మాట్లాడటం వల్ల ప్రపంచ దేశాలు అమెరికాను ఒక బాధ్యతాయుతమైన మధ్యవర్తిగా చూడలేకపోతున్నాయి. యుద్ధం వంటి సున్నితమైన అంశాల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల అపార్థాలు పెరిగి అది మరింత వినాశనానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా అధ్యక్ష పదవికి ఉండాల్సిన విశ్వసనీయత క్రమంగా మసకబారుతోంది. ఒకప్పుడు ప్రపంచ శాంతికి అమెరికా భరోసాగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడి మాటలను ప్రపంచం 1-2 సార్లు సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా తన ఇమేజ్ పెంచుకోవడం కోసం అంతర్జాతీయ అంశాలను వాడుకోవడం వల్ల అమెరికా ప్రతిష్ట దెబ్బతింటోంది. భారత్ వంటి వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు కూడా ట్రంప్ మాటల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. నమ్మకం లేని చోట దౌత్యం విఫలమవుతుంది. అదే ఇప్పుడు అమెరికా విషయంలో జరుగుతోంది. ట్రంప్ తన మొండి వాదనలతో గందరగోళం సృష్టిస్తూ పోతే భవిష్యత్తులో అమెరికాను ప్రపంచ నాయకత్వ స్థానంలో చూడటం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అగ్రరాజ్యంగా అమెరికా తన పాత వైభవాన్ని, నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మాటల్లో స్పష్టత, చేతల్లో బాధ్యత అత్యంత ఆవశ్యకం.